అవమానాలు దాటుకొని అగ్ర శిఖరానికి చేరుకున్న ఒకే ఒక్క స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఆయన జీవితాన్ని ప్రతి ఒక్క నటీనటులు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ అందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన సాధించిన విజయాలు కానీ, చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ, ఆయన అందిస్తున్నటువంటి సేవలు సినీ రంగాన్ని ఈ సేవలు కానీ ప్రతి ఒక్కటి కూడా అందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ లైఫ్లో కూడా ఇదే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అందరి హీరోలాగా ఏదో హీరో బ్యాక్గ్రౌండ్ కానీ ఏదో బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వ్యక్తి కాదు. ఒక సాదా సీదా మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అడ్డంకులు చాలా ఎదుర్కొన్నారు. వీటన్నిటినీ కూడా దాటుకుంటూ అందరిలాగా నాకేదో కష్టం వచ్చింది, ఎవరు అవమానించారని చెప్పేసి అక్కడికి ఆగిపోకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక్కొక్క మెట్టుగా చేసుకొని, జరిగిన అవమానాలే ఒక మెట్టుగా చేసుకొని, జరిగినటువంటి ఎవరైతే మాటలంటున్నారో వాటిని ఒక మెట్టుగా చేసుకొని ప్రతి ఒక్క దాన్ని మెట్టుగా మలుచుకొని ఇప్పుడు ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక శిఖరాగ్రంలో నిల్చున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. సో మరి ఆయన లైఫ్లో పునాది రాళ్ళు అనే ఒక సినిమాతోని స్టార్ట్ చేసిన ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పునాది రాయిగా చిరంజీవి గారు నిలిచారనమాట. అయితే ఇప్పటి వరకు ఆయన కెరీర్లో చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఒక స్వయం కృషి కావచ్చు, ఒక ఆపద్ బాంధవుడు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సినిమా ఒక్కొక్క కేటగిరీ, ఒక దేవుడి అంటే శివుడి క్యారెక్టర్ వేసినా కూడా, ఒక రొమాంటిక్ క్యారెక్టర్ వేసినా కూడా, ఒక డ్యాన్స్ చేసినా కూడా, ఒక మాస్ సీన్ చేసినా కూడా, థ్రిల్లింగ్ చేసినా కూడా, యాక్షన్ చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు తన కోసమే ఈ క్యారెక్టర్ వచ్చింది అంటూ అందులో లీనమైపోయి ఆ పాత్రకే ప్రాణం పోసినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. సో మరి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గర్వించదగ్గ స్థానానికి చిరంజీవి గారు ఎదిగారు. ఆయనకు రాని అవార్డులు కానీ, రివార్డులు కానీ ఏవి కూడా ఉండవు. పద్మభూషణ్ కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు, ముఖ్యంగా డ్యాన్స్ స్టెప్పుల్లో ఆయన వేసిన డ్యాన్స్ స్టెప్పులు ఇంకెవ్వరు కూడా వేయలేరని చెప్పేసి డ్యాన్స్ స్టెప్పుల్లో కూడా చిరంజీవి గారికి వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది. సో ఈ విధంగా ఆయన చూడని అవార్డులు కానీ, రివార్డులు కానీ ఏవి కూడా లేవు. ఖచ్చితంగా ఇలాంటి గొప్ప వాళ్ళ లైఫ్ స్టోరీని మనము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందిస్తున్న ఆయన ఇప్పటికీ 7-10 వయసుల్లో కూడా ఒక అంటే స్టార్ హీరోలతో సమానంగా, యంగ్ హీరోలతో సమానంగా ఆయన ఇంకా కూడా సినిమాలు చేస్తూ అందరినీ అలరింపజేస్తూనే ఉన్నారు. అదే కాకుండా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి రక్తదానాలు చేస్తూ ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన వ్యక్తి. అదేవిధంగా కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు అందించినటువంటి ఒక గొప్ప ప్రాణదాత. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ జీవితాన్ని ప్రతి ఒక్కరం కూడా ఒక ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో కూడా అలాంటి స్థాయికి ఎదగాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు.